అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కొరడా జులిపించారు. విదేశాల నుండి దిగుమతి అయ్యే అనేక వస్తువుల మీద తారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో తారా తామా అన్న భేదం లేదంటూ భారత్ సహా అనేక దేశాల మీద సుంకాలు విధించేశారు. ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం భారత్ నుండి ఎగుమతి అయ్యే చాలా రకాల వస్తువుల మీద 26% మేర సుంకాలు విధిస్తారు. ఏప్రిల్ నెలలోనే 2 విడతలుగా ఈ సుంకాలు విధింపు మొదలైపోతోంది. దీంతో ఈ దేశాల ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో అధిక ధరలు పలుకుతాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధ్యయనాలు మొదలయ్యాయి. భారత్ నుండి అమెరికాకు బాగా ఎగుమతి అయ్యే రొయ్యలు, చేపలు వంటి సీ ఫుడ్స్ మీద భారం పడుతోంది. అలాగే ఇక్కడి నుండి తరలి వెళ్లే పాల ఉత్పత్తులు, వెన్న, నెయ్యి వంటి పదార్థాల మీద సుంకాలు పడడం ఖాయం. దీంతో ఈ ఉత్పత్తుల పరంగా ఇతర దేశాల కంపెనీలతో పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్ ఉత్పత్తుల మీద భారం పడడం ఖాయం. మరోవైపు ఇక్కడే మరో రకమైన సానుకూల అంశాన్ని కూడా గమనించాలి. ఇప్పటిదాకా టెక్స్టైల్స్ వంటి ఉత్పత్తుల మీద చైనా, తైవాన్ల గుత్తాధిపత్యం నడుస్తోంది. ఆయా దేశాల ఉత్పత్తుల మీద చాలా భారీ సుంకాలు విధించారు. దీంతో ఆయా దేశాల రెడీమేడ్ దుస్తులు, అలంకరణ సామాగ్రిలకు సంబంధించిన రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో అంతకన్నా చౌకగా భారతీయ ఉత్పత్తులను అమెరికాలో అమ్ముకునేందుకు వీలవుతుంది. మొత్తం మీద సుంకాల విధింపు కారణంగా విదేశీ వస్తువులు కొనుక్కోవాలి అనుకునే వినియోగదారుడి మీద అధిక భారం పడనుంది. కానీ అమెరికన్ కంపెనీలకు ఇది లాభం కలుగుతుంది. భారతీయ కంపెనీలకు కొంతమేర కష్టాలు తప్పకపోవచ్చు. మరి కొన్ని భారతీయ కంపెనీలకు ఈ సుంకాల విధింపుతో మార్కెట్ కూడా దొరుకుతుంది అని భావిస్తున్నారు. సుంకాల విధింపుతో అమెరికాలో మంచి రోజులు వస్తాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. స్వదేశీ కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయని, విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తామని ఆయన చెప్పారు. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయని, దీంతో అమెరికాలో మళ్లీ స్వర్ణయుగం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక దేశాలు అమెరికా మేధో సంపత్తిని దొంగిలించాయని, పలు దేశాలు అన్యాయమైన విధానాలను అవలంబించాయని ట్రంప్ ఆరోపించారు.